28 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పుల్లో 23వ స్థానంలో ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో 6వ స్థానంలో తెలంగాణ ఉందని పార్లమెంటు చెప్పిన బీజేపీ పెద్దలు ఇక కరీంనగర్ గాలిల్లో మార్చి మాట్లాడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఎఫ్ఆర్బీఎంలో నిబంధనల వల్లే ఉద్యోగుల వేతనాల్లో కొంత ఆలస్యం అవుతుందని హరీష్ రావు వివరించారు. మొన్నెప్పుడో కిషన్ రెడ్డి గారు ఈ అప్పుల గురించి ఇంకోటి మర్చిపోయినా, అప్పులు ఎక్కువ చేసింది అని మాట్లాడిపోయింది నడ్డా గారు. ఇగో ఇది పార్లమెంట్ లో నిన్నగాక మొన్న 13th December 2022 13 డిసెంబర్ 2002 ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. 13th December 2022 ఇది నేను చెప్తున్నది కాదు. ఏం చెప్పింది ఇలా? తెలంగాణ 23.5 డెట్ టు జిఎస్డిపి రేషియోలో 23.5% అప్పులు తీసుకున్నది అని చెప్పిండ్రు. అంటే ఇది చూస్తే కింది నుంచి తెలంగాణ 6వ స్థానంలో ఉంది. అప్పులు డెట్ టు జిఎస్డిపిలో తక్కువ తీసుకున్న రాష్ట్రాల్లో కింది నుంచి 6వ స్థానంలో ఉన్నాం. అంటే మనకంటే డెట్ టు జిఎస్డిపిలో 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయి. 22 రాష్ట్రాలు. ఇది నేను చెప్తున్నది కాదు, పార్లమెంట్ లో నిన్నగాక మొన్న 13th December 2022 కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం. ఇక వీళ్ళు వచ్చి అప్పులు చేసిండ్రు. పార్లమెంట్ లో ఒక మాట, కరీంనగర్ గల్లీలో ఇంకో మాట. మాట్లాడుతున్నది ఎవరు? చోటా మోటా నాయకులు, గల్లీ నాయకులు, బస్తీ నాయకుడు కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు మాట్లాడుతున్నటువంటి గలీజ్ మాటలు ఇవి. పార్లమెంట్ లో ఒక మాట, కరీంనగర్